చంద్రబాబు గారి సోదరుడు రామ్మూర్తి నాయుడు గారికి సంబంధించినటువంటి అనారోగ్యం విషయం తెలియగానే అసెంబ్లీ ఏఐజీ హాస్పిటల్ ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సిచ్యుయేషన్ సీరియస్గా ఉందని తెలియగానే లోకేష్ అసెంబ్లీ నుంచి వెంటనే వెళ్ళారు హైదరాబాద్కి. మరొకవైపు చంద్రబాబు గారు వాస్తవంగా ఇవాళ ఢిల్లీలో టూర్ చేసి 2 రోజుల పాటు మహారాష్ట్రలో టూర్ చేయాల్సి ఉంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎన్డీఏ అక్కడ మహాయతి కూటమి తరపున ప్రచారం చేయాల్సి ఉంది. బట్ ఆ ప్రచారాన్ని అర్ధాంతరంగా ముగించుకుని ఇమీడియట్గా హైదరాబాద్ బాట పట్టారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ ఒక పక్కన లోకేష్ బయలుదేరి వెళ్తే అటు ఢిల్లీ నుంచి చంద్రబాబు నాయుడు హైదరాబాద్కి. ఓవరాల్గా రామ్మూర్తి నాయుడు గారికి సంబంధించినటువంటి తీవ్రమైన పరిస్థితులు ఇంకో పక్కన దగ్గుబాటి పురంధేశ్వరి గారు, దగ్గుబాటి వెంకటేశ్వర గారు వీళ్ళందరూ కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. తీవ్రమైనటువంటి స్థితిలో ఆయన ఉన్నారన్నటువంటిది తాజాగా చెప్తున్నది. ఆయనకి సంబంధించినటువంటి పరిస్థితి 1994 నుంచి 99 దాకా చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి రామ్మూర్తి నాయుడికి ఆయన కుమారుడే నారా రోహిత్ ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి పాత్ర కూడా పోషించారు, బాధ్యతాయుతమైనటువంటి పాత్ర. ఆ కుటుంబానికి సంబంధించి ఇది చాలా కష్టకాలం.